వినుకొండ పట్టణంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలోని పేద అర్హులైన లబ్ధిదారులకు వైద్య సాయం చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పంపిణీ చేశారు. మొత్తం 67 మంది లబ్ధిదారులకు 38 లక్షలు 94 వేల విలువైన చెక్కులు అందించబడినట్లు ఆయన తెలిపారు. సీఎం సహాయ నిధి అంటే కేవలం ఒక పథకం కాదు, పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రాణదాయక సాయం. వైద్య ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇది అండగా నిలుస్తోంది అని పేర్కొన్నారు. చికిత్స కోసం రూపాయి కూడా లేని పరిస్థితిలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రాణ సంకట స్థితి నుండి బయటపడేలా చేస్తోంది. ఈ నిధులు మిమ్మల్ని తిరిగి నిలబడతాయి. ఇప్పటి వరకు 1254 లబ్ధిదారులకి వినుకొండ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి అందించినట్లు తెలిపారు. నిధుల కోసం ఎక్కడా తిరగకుండా సరైన డాక్యుమెంట్లు ఉంటే సాయం చాలా త్వరగా లభిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నిశంకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎక్కువ చెక్కులు తీసుకొచ్చాడు, భవిష్యత్తులో కూడా తీసుకొస్తారు. ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు గారి సహకారంతో ఆపదలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్లో వైద్యం తీసుకుంటూ అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆదుకుంటా ఉంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 700 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 18 నెలల్లోనే 700 కోట్లు ఈ రోజు ప్రజలకు అందించడం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ అందించింది. ఈ రోజు మన ప్రభుత్వం 18 నెలల్లోనే అంతకంటే ఎక్కువ ఇచ్చింది. ఇంకా రానున్న కాలంలో కూడా ఇంకా లక్షలాది మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో సహాయం అందించడం జరుగుతుంది. మన వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 1187 మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందించారు. అట్లాగే 8,17,25,000 రూపాయలు అందించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. అట్లాగే ఈ రోజు మొత్తం 67 మందికి ఇస్తున్నాం. 38,94,000 రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నాం ఈ రోజు. సో ఇప్పటిదాకా మొత్తం ఈ రోజు ఇచ్చిన వారితో కలిపితే 1254 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం, 8,56,00,000 ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో పేద ప్రజలు ఆదుకోవడం జరిగింది. అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్ ఉండి డబ్బులు లేకపోతే వెంటనే హుటాహుటిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు, పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఎల్ఓసి పద్ధతి ఈ రోజు వేలాది మందికి ఈ రోజు ఎల్ఓసి పద్ధతిలో కూడా వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది. అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందు హాస్పిటల్ నేరుగా ప్రభుత్వం నుండి అంటే ఒక 30% 40% వీరికి సహాయం ఇవ్వండి, ప్రభుత్వం పే చేస్తుంది అని చెప్పేసి ముందుగానే ఎల్ఓసి ద్వారా ఆ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే నేరుగా అందజేస్తా ఉంది ఈ రోజు ప్రభుత్వం. ఈ ఎల్ఓసి ద్వారా కూడా నిరుపేదలు చాలా మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. అదే విధంగా ఈరోజు వికసిత్ భారత్ భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని, దానిలో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలనేది లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అనేక విజయాలతో ముందుకెళ్తుంది. అనేక సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు సూపర్ 8 గా అమలు చేయడం, అట్లాగే మరో పక్క పల్లె పండుగ